మీ ఇంటి పైన గ్రానైట్ కానీ మార్బుల్ కానీ టైల్స్ కానీ వేశారా? అయితే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు ఈ టైల్ జాయింట్స్ గ్యాప్ల నుండి వాటర్ క్రిందికి దిగడం జరుగుతుంది. మీ ఇంటి పైన ప్లాంటర్ బాక్సులు ఉన్నాయా? కన్స్ట్రక్షన్ టైంలో ప్లాంటర్ బాక్సులలో వాటర్ ప్రూఫింగ్ చేయించారా లేదా? ఒకవేళ చేయించుకుంటే వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించుకోవాలి. మీ ఇంటి పైన తొట్లలో మొక్కలు పెంచుతున్నారా? తొట్లలో పోసిన నీరు ఎక్కడికి పోతుందో గమనించారా? వర్షాకాలంలో కురిసిన నీరంతా డ్రైన్లోకి పోతే పర్వాలేదు, కానీ మన బిల్డింగ్ లోపలికి పోతే బిల్డింగ్ డ్యామేజ్ కొద్దిగా జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా అంటే స్లాబ్లోని రాడ్స్ రస్ట్ పట్టడం, రూఫ్ పెచ్చులు ఊడిపోవడం, గోడలకు స్లాబ్కు చెమ్మ రావడం గమనిస్తూ ఉంటాము. అయితే ఇలాంటి సమస్యను ముందుగా గుర్తించి వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే సమస్య నుండి పరిష్కారం పొందొచ్చు. ఇంటిపైన వేసిన టైల్ జాయింట్స్ లోపల ఎపాక్సీ గ్రౌట్ పెట్టించారా లేదా? ఒకవేళ ఎపాక్సీ గ్రౌట్ పెట్టించకుంటే ఎపాక్సీ చేయించండి. ఒకవేళ నార్మల్ గ్రౌట్ పెడితే అది ఉందా, ఊడిపోయిందా గమనించండి. నార్మల్ గ్రౌట్ ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఈ ఎపాక్సీ టైల్ జాయింట్స్లలో ఎపాక్సీ గ్రౌట్ ఫిల్లింగ్ చేయించి ఇంటి లోపలికి నీరు రాకుండా బిల్డింగ్ను కాపాడుకోవాలి. ఇంటిపైన వేసిన గ్రనైట్కు, మార్బుల్కు, టైల్స్కు ఎపాక్సీ ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ కార్నర్లో మరియు జాయింట్ మధ్యలో ఈ గ్రైండర్ మిషన్తో ఈ విధంగా గ్రూవ్ కట్ చేసుకోవాలి. దుమ్ము లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పేపర్ టేప్ వేసుకోవాలి. ఈ టేప్ వేయడం వల్ల ఎపాక్సీ గ్రౌట్ బయటకు రాకుండా నీట్గా అందంగా కనబడుతుంది. తర్వాత ఎపాక్సీ గ్రౌట్ ఈ విధంగా చిన్న పట్టీతో అప్లై చేసుకోవాలి. అయితే ఈ ఎపాక్సీ ఎండకు ఎక్స్పోజ్ కాకుండా యూవీ స్టాపబుల్ ఎపాక్సీ మెటీరియల్ వాడాలి. ఎప్పుడు ఎండకు బయట ఉంటుంది కాబట్టి యూవీ కెమికల్ అయితే డ్యామేజ్ కాకుండా ఉంటుంది. పూర్తిగా ఎపాక్సీ గ్రౌట్ పెట్టుకొని ఈ పేపర్ టేప్ అయితే తీసేసుకోవాలి. మీ ఇంటిని, బిల్డింగ్ని వర్షాల నుంచి కాపాడుకోండి. వర్షాకాలంలో అయితే ఈ సమస్య విపరీతంగా ఉంటుంది. ఈ వర్షాలు పడినప్పుడు ఈ జాయింట్స్ల నుంచి వాటర్ దిగి ఇంటి డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ ఎపాక్సీ మెటీరియల్తో ఈ జాయింట్స్లో అన్నిట్లలో ఫిల్లింగ్ చేసుకొని బిల్డింగ్ని కాపాడుకోవాలి. ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే ఈ ప్లాంటర్ బాక్స్లలో వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే మంచిది. ఈ టైల్ జాయింట్స్లో కూడా ఈ గ్రానైట్ వేసినప్పుడు స్టార్టింగ్లోనే ఈ ఎపాక్సీ కెమికల్ పెట్టించుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సమస్య చిన్నగానే ఉంటుంది కానీ సమయం పెరిగే కొద్దీ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ వాటర్ లీకేజ్ అనేది కొద్దిగా పెరుగుతూ పోతుంది. అందుకే ముందుగా గుర్తించి వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ టైంలో వాటర్ ప్రూఫింగ్ చేయించడం అనేది సర్వసాధారణం అయిపోయింది. తప్పకుండా ఈ వాటర్ ప్రూఫింగ్ చేయించుకొని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. స్టార్టింగ్ టైంలోనే చేసుకుంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. పాత బిల్డింగ్స్ కానీ కొత్త బిల్డింగ్స్ కానీ మీ టెర్రస్ పైన వాటర్ లీకేజీ సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. మా నంబర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టెర్రస్ పైన టెర్రస్ లీకేజ్ కానీ, వాల్స్ లీకేజ్ కానీ, వాల్స్ క్రాక్స్ వచ్చి లీకేజ్ జరుగుతూ ఉంటే వాల్స్ లీకేజ్ సమస్య కానీ, మీ ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి వాటర్ లీక్ అవుతున్నా కానీ, మీ సంపులో నుండి వాటర్ లీక్ అవుతున్నా కానీ, కొత్త టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాటర్ ప్రూఫింగ్ ఎలా చేసుకోవాలి, పాత బాత్రూమ్ టైల్స్ జాయింట్స్ నుంచి వాటర్ దిగుతుంటే అది ఏ విధంగా అరికట్టాలి, మీ సంపు వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేయాలి, ఇలా అనేక రకాల సమస్యలు
బిల్డింగ్స్కి రావడం చూస్తుంటాము. ఇలా ఎటువంటి సమస్య వచ్చినా వాటర్ ప్రూఫింగ్తో మీ బిల్డింగ్ని ఆ సమస్యల నుంచి పరిష్కారం మేము చూపిస్తాము. మమ్మల్ని సంప్రదించండి. మా కాంటాక్ట్ నంబర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరొకండి. నమస్కారం.